హలో ఆల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం షేర్ నథింగ్ ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. ఓకే, మనకి పేరులోనే తెలుస్తుంది షేర్ నథింగ్ అంటే షేరింగ్ ఏమి ఉండదు అని. మనం ప్రీవియస్ చేసిన వీడియోలో షేర్ డిస్క్ ఆర్కిటెక్చర్ చూపించాం కదా. షేర్ డిస్క్ ఆర్కిటెక్చర్ అంటే ఒకటే డిస్క్ నుంచి డేటా షేర్ అవుతూ ఒకటే డిస్క్ షేర్ చేసుకుని మల్టిపుల్ నోట్స్ వర్క్ చేస్తాయి. షేర్ నథింగ్ అంటే మనకి మల్టిపుల్ నోట్స్ కి మల్టిపుల్ డిస్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక నోడ్ ఒక డిస్క్ ఒక నోడ్ ఒక డిస్క్ అలా మల్టిపుల్ డిస్క్స్ ఉంటాయి. దీంట్లో ఒక డేటా దీంట్లో ఒక డేటా దీంట్లో ఒక డేటా అలా ఉండి మనకి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. దీన్నే షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఏ డిస్క్ ఇంకో నోడ్ షేర్ చేసుకోవట్లేదు, ఏ నోడ్కి ఒక డిస్క్ అలాగా ఫిక్స్ అయ్యి అసైన్ అయ్యి ఉంటున్నాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే డేటా ప్రాసెసింగ్ కంప్యూటేషన్ రెండు ఒకేసారి జరుగుతాయి. మనకి ఏమవుతుందంటే ఇక్కడ డేటాని సబ్సెట్స్ గా డిస్ట్రిబ్యూట్ చేసి చేయడం వల్ల దీంట్లో ప్రాసెసింగ్ కంప్యూటేషన్ ఒకేసారి జరుగుతాయి. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ లో మనకున్న డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి డేటా వాల్యూమ్ పెరిగే కొద్దీ నోట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఒక నోడ్ దానికి ఇచ్చిన డేటాలోనే మీన్ దానికి ఉన్న డిస్క్ లో ఉన్న డేటానే ప్రాసెస్ చేయగలదు. ఓకే, ఈ నోడ్ లో దీంట్లో ఉన్న ఈ నోడ్ కి ఉన్న డిస్క్ లో ఉన్న డేటా ప్రాసెస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ ఫెయిల్ అయిందంటే మనం దీంట్లో ఉన్న డిస్క్ ని రీషఫుల్ చేయాల్సి వస్తుంది. స్మాల్ డేటాకి ఇది ప్రాబ్లం కాదు, కానీ డేటా పెరిగే కొద్దీ నోట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా నోట్స్ పెరిగే కొద్దీ ఇలా డిస్క్ రీషఫుల్ చేయడం అనేది ఒక ప్రాబ్లం లాగా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ కంప్యూట్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ మనం ఒక 1 GB డేటాని ఒక 4 నోట్స్ లో డివైడ్ చేసి మనం డిస్కషన్ చేసి ప్రాసెస్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి డేటా సైజ్ పెరిగింది, ఒక 10 GB అయితే ఓకే, దానికి కూడా మనం 4 నోట్సే వాడామనుకోండి. ఓకే, మనకి ఇక్కడ డిస్క్ సైజ్ పెంచాలి, దీని కంప్యూటేషన్ కూడా పెంచాలి నోడ్కి. ఓకే, రెండు పెంచాలి, ఒకటే పెంచితే కుదరదు. కంప్యూటేషన్ తక్కువ ఉండి డిస్క్ సైజ్ ఎక్కువ ఉండకూడదు, డిస్క్ సైజ్ తక్కువ ఉండి కంప్యూటేషన్ ఎక్కువ ఉండకూడదు, రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఇప్పుడు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం. ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం డేటా లోడ్ చేసేటప్పుడు ఒక్కోసారి డేటా బల్క్ లో లోడ్ చేస్తాం. అలా బల్క్ లో లోడ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని నోట్స్ కి ఒకే కంప్యూటేషన్ ఉండేలాగా ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ మనకి 2.5 GB డేటా ప్రాసెస్ చేయగలదు అంటే అన్ని నోట్స్ కూడా 2.5 GB డేటానే ప్రాసెస్ చేయగలగాలి. ఓకే, దీన్నే హోమోజీనియస్ హార్డ్వేర్ అంటారు. అంటే మనకి అన్ని కంప్యూటింగ్ సిస్టమ్స్ కూడా ఇంత ప్రాసెసింగే ఉండాలి అని, అన్ని సేమే ఉండాలి. అలా డిఫరెంట్ ఉంటే అవ్వదు. కానీ మనకు వచ్చే డేటా మాత్రం డిఫరెంట్ ఉంటాయి. మన డేటా ఒకసారి 10 GB రావచ్చు, 100 GB రావచ్చు, అని మనం చెప్పలేము. సో దీంతో వచ్చే ప్రాబ్లం అన్నమాట. దీన్నే హోమోజీనియస్ హార్డ్వేర్ హెట్రోజీనియస్ వర్క్ లోడ్ అంటారు. అంటే మనకి వచ్చే వర్క్ డిఫరెంట్ ఉంటుంది, కానీ హార్డ్వేర్ మాత్రం ఒకటే ఉండాల్సి వస్తుంది. ఇది దీంట్లో వచ్చేసి ప్రాబ్లం. అంటే మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 నోట్స్ ఉన్నాయి కదా, 3 నోట్స్ లో ఇప్పుడు ఈ నోడ్ ఏంటంటే ఇది ఓన్లీ 100 MB ప్రాసెస్ చేయగలుగుతుంది, ఈ నోడ్ 1 GB ప్రాసెస్ చేయగలుగుతుంది. అలా ఇవ్వలేము మనం. ఓకే, ఇస్తే టూ ఒకటే కంప్యూటేషన్ ఉన్న ఇవ్వాలి. దీన్నే హోమోజీనియస్ హార్డ్వేర్ అంటారు. ఇది మనకి షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ వచ్చే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా మనం ఇప్పుడు కొత్తగా వాడుతున్న ఆర్కిటెక్చర్ మల్టీ క్లస్టర్డ్ షేర్డ్ డేటా ఆర్కిటెక్చర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో స్నోఫ్లేక్ లో క్యాచింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. ఓకే.